హలో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి నేను మిస్ట్రీ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మిస్ట్రీ అండి, ఇది వచ్చేసి ఒక 2 months బ్యాక్ జియో హాట్స్టార్లో ఒక డిటెక్టివ్ సస్పెన్సివ్ థ్రిల్లర్గా రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి ఒక 8 episodes ఉంది. సీజన్ 1 8 episodes అండి. ఈచ్ ఎపిసోడ్స్ క్యారీ 31 to 33 minutes అండి. మూవీ వర్త్ వాచబుల్ అంటే ఎస్ అండి, మూవీ వర్త్ వాచబులే. ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ హాలీవుడ్లో మాంక్ అనే వెబ్ సిరీస్కి డబ్బింగ్ మూవీ అండి. ఇది కాపీరైట్స్ అన్ని తీసుకుని ఈ మూవీ అనేది జరిగింది. అది వచ్చేసి 2002లోనో ఫైనల్ రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అండి. ఇది వచ్చేసి 2025లో మేబీ నేనైతే ఆ వెబ్ సిరీస్ చూడలేదు. కేసెస్ అన్నీ అవే తీసుకున్నారా లేదా అని అయితే నాకు తెలియదు. కానీ కేసెస్ చూస్తే అప్పటి కేసెస్ లెక్క అనిపిస్తుంది. మేబీ 2025 జనరేషన్ కదా, అప్పుడు కేసెస్ ఇప్పుడు అని ఆలోచిస్తే మైండ్కి అయితే ఎక్కదండి. లేదు కొత్తదనం చూద్దామంటే పక్కా మైండ్కి అనేది ఎక్కుతుందండి. చాలా బాగుంది. రామ్ కపూర్ గారు లీడ్ యాక్టర్, వేరే లెవెల్ యాక్టింగ్ అండి. అది చింపి పడేసిండు. ఒక ఓసిడి పర్సన్ ఎలా ఉంటాడు అని చెప్పి క్లియర్ కట్గా చూపించేసిండు యాక్టర్ని, ఓసిడి అని చెప్పి. చాలా బాగుందండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. మన రామ్ కపూర్ హీరో గారు ఒక ఎక్స్ కాప్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కన్సల్టెంట్గా వర్క్ చేస్తారు. ఆయన వైఫ్ అనేది ఆమె చనిపోతుంది. చనిపోయి చనిపోయిన తర్వాత ఈయనకి ఏమైంది, ఆ మిస్టరీ రిజాల్వ్ అయిందా అని చెప్పేదే స్టోరీ అండి. మీకు ఈ వెబ్ సిరీస్ మొత్తంలో ఒక 8 episodes మీకు అంతా ఒకే స్టోరీ మీద రన్ అవ్వదు. కానీ మెయిన్ పాయింట్ అయితే వాళ్ళ వైఫ్ని ఎవరు చంపారని చెప్పేది రన్ అవుతుంది. దీని లోపల ఒక 4 to 5 కేసెస్ ఉంటాయి. క్లీన్ కట్గా చెప్పేస్తాను సింగిల్ లైన్లో. ఫస్ట్ కేసు వచ్చేసి ఒక మంత్రి మీటింగ్లో ఉంటే షూట్ చేస్తారు. ఆ బాడీ గార్డ్ అనేది చనిపోతారు. మంత్రిని ఎందుకు షూట్ చేద్దాం అనుకున్నారు, మంత్రిని షూట్ చేద్దాం అనుకున్నారా ఏంటిది అనేది ఫస్ట్ 2 episodes అదే అండి. ఇక అట్లా వెళ్ళిపోతూనే ఉందండి. అన్ని ఎపిసోడ్స్ చెప్తే మళ్ళీ ఎక్కడ ఏమంటారు స్పాయిలర్ అవుద్దా అని చెప్పి ఆగుతున్నానండి. అక్కడక్కడ చెప్తాను. ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే నేను చెప్పాను, అక్కడక్కడ ఎపిసోడ్స్ చెప్తాను. ఇక ఇంకొక ఎపిసోడ్ వచ్చేసి మనకి ఏమంటారు భూత ప్రేతాలతో మాట్లాడే ఆమె ఉంటుంది. ఆమెకు ఒక బాడీ కనిపిస్తుంది, ఎందుకు కనిపించింది, ఎవరు చంపారని చెప్పేది. ఇంకొకటి అయితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆ కేసు అనేది పడుతుంది. ఒకవేళ అది నిజంగానే చంపాడని తెలిస్తే ఆయనకి జీవిత ఖైదు శిక్ష పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఒక బిల్డర్ మీద ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మన ఒక మ్యూజిషియన్స్ మీద ఉంటుంది. ఇదైతే ఈ ఎపిసోడ్ అయితే నీకు లిటరలీ చాలా టచ్ అవుతుందండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక ఎపిసోడ్ ఉంటుందండి, లిటరలీ చాలా టచ్ అవుతుందండి. క్లైమాక్స్ ఎపిసోడ్ 8 అనేది అంతగా అనిపించలే, కానీ ఈ మ్యూజిక్ ఎపిసోడ్ అనేది లిటరలీ క్లైమాక్స్ ఒక 2 to 3 minutes టచ్ అవుతుందండి. చాలా బాగుంది ఎపిసోడ్ అనేది. ఇక లాస్ట్కి మళ్ళీ వాళ్ళ వైఫ్ని చంపినానికి లీడ్ దొరుకుతుంది. ఇక దాన్ని సీజన్ 2 మేబీ సీజన్ 1 వాళ్ళకి అనుకున్నంత క్లిక్ కాలేదు. సీజన్ 2 అనేది రిలీజ్ చేస్తారో లేదో మనకు తెలియదు. చెయ్యొచ్చు, ఎందుకంటే స్టోరీ అనేది మధ్యలోనే ఉండిపోద్ది కదండి. సీజన్ 2 రిలీజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా మూవీ చూడొచ్చా అంటే వర్త్ వాచింగే అండి. మూవీ అయితే మీకు అంతగా బోర్ అనేది ఎక్కడా కొట్టదు. కొన్ని సీన్స్ మీకు అర్థమైపోద్ది, కొన్ని ఎపిసోడ్స్ అనేవి అచ్చా ఇదే అని అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది ఎవరు చంపారు అని చెప్పి. మరి లేదు నేను ఇక తోపు డిటెక్టివ్ మూవీస్ చూశాను అనుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఇది మైండ్కి అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించదు. లేదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో అయితే డబల్ మీనింగ్ డైలాగ్స్ ఏమి ఉండవు. మంచి కామెడీ ఉంటుంది, ఆర్గానిక్ కామెడీ ఉంటుందండి. తోపు కామెడీ అనేది కూడా ఏముండదు, ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు మూవీ. బేసిక్గా చెప్తాను, రామ్ కపూర్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి. చాలామంది ఆయన యాక్టింగ్ నచ్చలేదని అంటున్నారు, కానీ చాలా బాగుందండి. ఒక ఓసిడి పర్సన్ రియల్గా ఎట్లా ఉంటాడో అని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఆయన యాక్టింగ్ చూస్తుంటే. బాగుంది లిటరల్లీ. వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది. 8 episodes చెప్తున్నా కదా, మధ్య కొంచెం అనిపిస్తుంది, కానీ వర్త్ వాచ్ అండి. నేను చెప్తున్నా కదా, ఒక ఎపిసోడ్ ఉంటుంది మ్యూజిక్. అది ఏ ఎపిసోడ్ నేను చెప్పాను, మీరు మొత్తం చూస్తే మీకు అర్థమైంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అదే మ్యూజిక్ మీద ఒక ఎపిసోడ్ ఉంటుంది అండి, వేరే లెవెల్ ఉంటుంది ఎపిసోడ్. ఎమోషనల్ బాగుంటుందండి ఫైనల్గా వచ్చి. ఓవరాల్గా వర్త్ వాచింగ్ మూవీ అండి. నేనైతే 3.25 ఇవ్వగలుగుతాను, 5కి రేటింగ్. ఇక ఆయన మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.